ఉమ్మడి కర్నూలు జిల్లాలో వారసత్వ రాజకీయాల రగడ ముదిరింది. బైరెడ్డి వారసులం తామేనంటున్నారు టీడీపీ ఎంపీ శబరి. తల్లిని చెల్లిని గౌరవించడం వైసీపీ అధినేతకు తెలీదన్నారు శబరి. అక్కను గౌరవించడం వైసీపీ కార్యకర్తలకు తెలీదంటూ మండిపడ్డారు. తమ్ముడు బైరెడ్డి కాస్త తగ్గు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే నీకే అంత ఉంటే నాకెంత ఉండాలి? నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి బైరెడ్డి వారసుడిని నేనే అంటే ప్రజలు పట్టించుకోరన్నారు టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి. రమ్మను, నేను సిద్ధంగా ఉన్నా. తమ్ముడు అనద్దయ్యా, నేను అదే చెప్తున్నాను. బైరెడ్డి వంశాన్ని కాపాడిందంటే ఈరోజు బైరెడ్డి శబరి, బైరెడ్డి సిద్ధార్థ కాదు. వాడికి ఎక్కడి నుంచి వచ్చిందండి బైరెడ్డి పేరు? బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా పేరు తెచ్చుకున్నాడు. అంతేగాని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అని అనద్దండి. ఎక్కడ కూడా బైరెడ్డి బైరెడ్డి అనద్దండి. అది నా సొంత పేరు, నా ఇంటి పేరు. వాడికి ఒక పేరు. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. సిద్ధార్థరెడ్డి అని ఒక పేరుంది. వైసీపీ నేతలు మహిళలను గౌరవించడం నేర్చుకోవాలన్నారు టీడీపీ ఎంపీ. జగన్ గారు అక్కడ ఆయన తల్లి లేకపోతే చెల్లిని అంటున్నాడు. ఈడ కూడా అదే. ఆయన ఎట్లున్నారో ఇక్కడ నాయకులు కూడా అదే చేస్తున్నారు. విలువలు లేవు. ఆడుదామాంధ్ర స్కామ్ లో భాగస్వామి అయిన సిద్ధార్థరెడ్డి 9 నెలలు పారిపోయి ఇప్పుడు కార్యకర్తల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు శబరి. కార్యకర్తలని గాలికి వదిలేసిన కార్యకర్తల గురించి మాట్లాడే అర్హత ఇట్లాంటి రౌడీ నాయకులకు ఉందా? అక్కపై అక్రమ కేసులు పెట్టించినప్పుడు న్యాయమేంటో అన్యాయమేంటో గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారామె. గెలవంగానే మేము అధికారంలోకి రాగానే భయపడి పారిపోయే వాళ్ళు ఈరోజు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు. మరి ఆనాడు నా పైన కేసులు వేసినప్పుడు లేదా? అక్క అని కూడా లేకుండా. సీఎం డిప్యూటీ సీఎం గురించి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు నంద్యాల ఎంపీ. ఏడ్చి 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 ఓట్లు అడుక్కున్నారు. సరే, జనాలు పాపం నమ్మినారు. ఏంద్రా ఇంత ఏడుస్తున్నారు, 80 ఏళ్ల వయసులో చంద్రబాబు ఏడుస్తున్నాడు, అమ్మ యాపొద్దు ఇంట్లో నుంచి బయటికి రాని ఆడమ్మ బయటకు వచ్చి ఏడుస్తుంది, ఈ పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు ఏడుస్తాడులే. వీళ్ళు ఏడ్చి 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 ఓట్లు అడుక్కున్నారు, ఓట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడైనా పరిపాలన పైన దృష్టి పెట్టొచ్చు కదా. మర్యాద లేకుండా ఒక సీఎంని, డిప్యూటీ సీఎంని, ఎడ్యుకేషన్ మినిస్టర్ని మాట్లాడితే మాత్రము నేను ఊరుకునేది లేదు. ఆడుదామాంధ్ర స్కామ్ లో భాగస్వాములైన వారికి శిక్ష తప్పదన్నారు బైరెడ్డి శబరి. మీరు చేసిన అవినీతి కొండలేమి బద్దను కొట్టాల్సిన అవసరం లేదు. మీలాంటి ఎలకలను పట్టాలంటే కొండలు అవసరం లేదు నాయనా. సిద్ధార్థరెడ్డి స్క్రిప్ట్ బాగా చదువుతారని, ఆయన రాజకీయాల్లో ఉండటం కన్నా సినిమాలో ట్రై చేస్తే బెటర్ అంటూ సలహా ఇచ్చారు శబరి.